అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృపలో కాపాడబడుతూ, భద్రపరచబడుతూ, క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి 5వ మాటని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఏంటి ఆ 5వ మాట అంటే, అంతకంటే ముందు చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుందాం. అత్యంత కృపా కనికరము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రములు. ఇదిగో నా తండ్రి, 5వ మాటను మేము ధ్యానిస్తూ ఉండగా మీరే కృప చూపించి, మీ ఆత్మశక్తినిచ్చి, జ్ఞాన వివేకములు అనుగ్రహించి, ఆ మాట పరమార్థాన్ని గ్రహించుటకు కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, 5వ మాటను ఒకసారి ధ్యానిద్దాం. ఒకసారి యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడిన మాట ఏంటంటే, నేను దప్పిక గొని ఉన్నాను. దప్పిక ఎప్పుడవుతుంది? సహజంగా ఒక మనిషికి దప్పిక ఎప్పుడవుతుందంటే, శ్రమపడినప్పుడు, కష్టపడినప్పుడు దప్పిక అవుతుంది. అది శరీర నైజం, మానవ నైజం. తప్పకుండా దాహం వేస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఆ సిలువని మోస్తూ ఉన్నప్పుడు ఆయన యెరూషలేము వీధుల్లో నుండి గోల్గోతా కొండ వరకు 150 కేజీల బరువైనటువంటి పచ్చి మ్రానును కొండ వరకు తీసుకెళ్లారు. కొండ మీద వరకు తీసుకెళ్లారు. ప్రియులారు, ఎప్పుడైనా గమనించారా? ఎప్పుడైనా కొండను ఎక్కిన అనుభవాలు ఉన్నాయా మీకు? ఒకసారి ఆ అనుభవాల్లోకి వెళ్తే, మనం ఏది తీసుకోకుండానే, మన చేతుల్లో ఏమీ లేకుండానే, మన శరీర బరువుతోనే మనం కొండ ఎక్కుతున్నప్పుడు కాళ్ళన్నీ బరువెక్కిపోతూ ఉంటాయి. మన శరీరమే మనకు బరువైపోతూ ఉంటుంది. కొండను ఎక్కలేము. ఒకసారి ఆ కొండను ఎక్కిన తర్వాత ఆ మధ్యలో ఎన్నిసార్లు వాటర్ తాగుతామో. ఇది ఒకవేళ ప్రభువుకి శరీర సంబంధమైన దాహం అయి ఉండొచ్చు, కాదనలేము. ఎందుకంటే శారీరకంగా ఆయన శ్రమ పడ్డాడు, రక్తమంతా ఒడిచిపోతుంది శరీరంలోంచి. కాబట్టి ఒకవేళ దాహం అయి ఉండొచ్చు. అది 2 రకాల దాహం. ఒకటి శరీర సంబంధమైన దాహం అయి ఉండొచ్చు. ఆయన ఆ సిలువలో వేలాడదీయబడినప్పుడు ఆయనకు దప్పికై ఉండొచ్చు. నేను దప్పిగొని ఉన్నాను అనగానే అక్కడ ఉన్నటువంటి క్రూరులు, అక్కడ ఉన్నటువంటి మనుషులు చిరకని తీసుకెళ్ళి, చేదు చిరకను ఆయన నోటికి అందించారట. ఎంత క్రూరత్వం అండి మనుషుల్లో! దాహం అని అడిగినప్పుడు కాసిని మంచినీళ్ళు కూడా ఇవ్వలేని సమాజంలో మనం ఉన్నాం నిజంగానే. ప్రియులారా, ఇది ఆత్మీయ కోణంలో ఆలోచిస్తే ప్రభు కోరుతున్న దాహం ఏంటి అంటే, మనం ఆలోచించాలి. ఆత్మీయ దాహం. ఆయనకున్న దాహం ఏంటంటే ఆత్మల దాహం. ఆత్మలను రక్షించాలి అనే తపన. అందుకే అంటాడు యెషయా గ్రంథం, ఒకసారి మనం ఆలోచిస్తే యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ అంటాడు, దప్పికొనిన వారలారా నా యొద్దకు రండి. ఒకసారి చదువుదామా ఆ మాట. 55 యెషయా గ్రంథం 55వ అధ్యాయము. దప్పిక కొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి. రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. ఆహారము కాని దాని కొరకు మీరెలా రోకలిచ్చెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. సంతుష్టి కలగజేయని దాని కొరకు నీ కష్టార్జితము ఎందుకు వ్యయపరిచెదరు? అక్కడున్న 1-2 మాటలు నేను చదివాను. ప్రియులారా, ఏ దప్పిక అని ఆలోచిస్తే, నా మాటల కొరకైన దప్పిక మీకు ఉండాలి. ఇదిగో మీకు సంతుష్టి కలగని దాని కొరకు ఎందుకు ప్రయాసపడుతున్నారు? డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు? రండి, వాక్యం అనే దప్పిక మనకు ఉండాలి అని చెప్తున్నాడు. ఈ వాక్యం అనే దప్పికను మీరు విని తీర్చుకోండి. లేదా ఆత్మల దప్పిక మనకు ఉండాలి. ఒకరోజు సమరయ స్త్రీ దగ్గరకు ఆయన వెళ్ళినప్పుడు, ఆ సమరయ స్త్రీ ఆవిడ దగ్గర పాపం ఉంది. ఆవిడ పాపంలో బ్రతుకుతోంది. ఆయనకి దప్పిక. అప్పటి వరకు ఆకలితో ఉన్నాడు ఆయన. 12 గంటల సుమారు ఆకలి సమయం, అంటే ఆహారం తినే సమయం. ఆయన ఉదయం నుంచి అప్పటి వరకు తిరిగి ఆకలితో ఉన్నారు. ఆయనకున్న ఆకలి ఏంటంటే, శిష్యులైతే భోజనం చేయడానికి, భోజనాన్ని తీసుకురావడానికి పట్టణంలోకి వెళ్ళారు. కానీ ఆయన మాత్రం అక్కడికి వచ్చినటువంటి ఆ సమరయ స్త్రీతో మాట్లాడారు. అమ్మా, ఇదిగో ఈ నీళ్లు నీకెప్పుడు దప్పిక తీర్చవు, కానీ నేనిచ్చే నీళ్లు తప్పకుండా నీకు దాహాన్ని తీరుస్తాయి అని చెప్పాడు. ఆ నీళ్లు నాకు కావాలి ప్రభువా అని అడిగినప్పుడు, నీ భర్తను తీసుకురాపో అని చెప్పినప్పుడు, ఆవిడ నాకు భర్తలు లేరు అని చెప్పగానే ఆయన వాస్తవాన్ని చెప్పారు. నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాడు అని చెప్పగానే తన హృదయంలో ఒక
పొడవబడింది. తన హృదయంలో ఒక వేదన కలిగింది. అయ్యో, ఇది నిజమే కదా అనే ఒక వేదన కలిగి, నా హృదయ అంతరంగంలో నా బ్రతుకుని ఈయన చెప్పాడేంటి అని చెప్పి ఆమె ఆలోచించడం మొదలుపెట్టింది. నువ్వు మెస్సయ్యవా అని అడిగింది. అవును, నువ్వు చూడాలనుకుంటున్న మెస్సయ్యని నేనే అని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే ఆ కుండ అక్కడ పడేసి ఆవిడ వెళ్ళి ఊర్లో వారందరికీ సువార్తను ప్రకటించి అక్కడ ఆ గ్రామంలో సుమారుగా 2 రోజుల సువార్త కార్యక్రమం జరిగించింది. ప్రియులారా, ఆమె హృదయంలో పాపం తీసివేయబడడానికి మరి ఆయన ఆత్మల దాహం కలిగి ఉన్నాడు కనుక ఆమె హృదయంలో పాపాన్ని తీసేసి ఆమెకి దాహం పుట్టించాడు. అక్కడున్నటువంటి వారందరి దాహాన్ని తీర్చాడు. అంటే ఆత్మల రక్షణే ఆయన సంపాదన, ఆత్మల రక్షణే ఆయన దాహం. ఆలోచించండి ప్రియులారా, ఈ దాహం ఎంతమందికి ఉంది? ఈ దాహం మనకందరికీ ఉండాలి. ఈరోజు క్రైస్తవుడమైన నీవు నేను ప్రతి ఒక్కరికి ఉండాల్సిన దాహం ఏంటి అంటే ఆత్మల దాహం, వాక్యం అనే దాహం. వాక్యాన్ని వినాలనే తాపత్రయం మనకు ఉండాలి. ఎక్కడ వినబడుతుందో అక్కడికి వెళ్ళాలనే దాహం మనకు ఉండాలి. ఆ వాక్యాన్ని మన జీవితంలోకి ఆపాదించుకోవాలనే దాహం మనకు ఉండాలి. అలాగే ఆత్మల రక్షణ అనే దాహం మనకు ఉండాలి. స్వార్థ ప్రకటన అనే దాహం మనకు ఉండాలి. అట్టి విధంగా మనమందరం నడిపించబడాలి. కేవలం ఇది శరీర సంబంధమైన దాహంగా తీసుకుంటే మాత్రం ఏమాత్రం మనకు ప్రయోజనకరంగా ఉండదు. ప్రభు మాట్లాడిన విలువైన మాట ఆత్మల దాహం అనేది మనకు ఉండాలని కోరుకుంటూ అట్టి విధంగా మనమందరం నడిపించబడాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.